ఎప్పుడన్నా లైఫ్లో మ్యారేజ్ చేసుకునే ముందు మేల్ ఆర్ ఫిమేల్ ఎవరైనా కానీ ఈ 3 క్వశ్చన్లు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఫస్ట్ వన్, ఒక వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంటున్నావు అంటే వాళ్ళని నీ ప్రయారిటీ కింద నువ్వు మార్చుకోగలవా? ఎందుకంటే మ్యారేజ్ అంటే హ్యాపీ మూమెంట్స్ మాత్రమే కాదు, రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎమోషనల్గా కానీ మెంటల్గా కానీ వాళ్ళని నీ ప్రయారిటీగా మార్చుకోగలవా అని ఫస్ట్ క్వశ్చన్ నేను వేసుకో. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే వాళ్ళ యొక్క మిస్టేక్స్ని కూడా నువ్వు అడ్మిట్ చేసుకోగలవా? ఒకళ్ళు మిస్టేక్ చేస్తారు, ఎందుకంటే మ్యారేజ్ అంటే హ్యాపీ మూమెంట్స్ మాత్రమే కాదు, ఒక్కోసారి వాళ్ళు మిస్టేక్స్ చేయొచ్చు, లేదా స్ట్రెస్ ఫీల్ అవ్వచ్చు, డిప్రెషన్లో వెళ్ళొచ్చు. ఆ సమయంలో వాళ్ళ పక్కన నిలబడి వాళ్ళని రైట్ వేలో పెట్టగలవా? వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళని కన్సోల్ చేయగలవా, ఓదార్చగలవా? ఇది నువ్వు వేసుకోవాల్సిన సెకండ్ క్వశ్చన్. ఇక థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే నువ్వు ఎప్పుడన్నా సరే అవతల వ్యక్తిలోని బెస్ట్ వెర్షన్ని మాత్రమే నువ్వు ప్రేమిస్తున్నావా? ఎవరినైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావో చాలామంది ఏమనుకుంటారు అంటే జస్ట్ అవతల వ్యక్తిని ఇష్టపడతారు. ఒకవేళ అవతల పర్సన్లో ఏవైనా బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, వీళ్ళు ఏమనుకుంటారంటే నేను మార్చుకుంటాను అవతల పర్సన్ని అనుకుంటారు. చాలా తప్పు. 16 ఏళ్ళు లోపు అంటే 15 ఏళ్ళ లోపు ఉన్న పిల్లల్ని వాళ్ళని కూడా ఇప్పుడు మార్చడం కష్టమే, అసాధ్యమే. 10 ఏళ్ళ లోపు పిల్లల్ని సింపుల్లో చెప్పుకోవాలంటే ఏమైనా మార్చడానికి ఛాన్స్ ఉంటుంది, నేను మంచి విషయాలు చెప్పి. కానీ మ్యారేజ్ ఏజ్కి వచ్చిన వాళ్ళని వాళ్ళకి ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ క్యారెక్టర్ ఉంటుంది. నువ్వేదో నువ్వు 4 విషయాలు మంచి మాటలు చెప్పి మార్చేస్తే మారిపోతారనుకోండి, నీ భ్రమ. ఒకవేళ మారకపోతే నువ్వు నీ లైఫ్లో స్టక్ అయిపోతావు. సో ఈ 3 క్వశ్చన్స్ నువ్వు వేసుకో, అప్పుడు మాత్రం మ్యారేజ్ సిద్ధపడు. అంతే తప్ప జాబ్ను చూసి స్టేటస్ చూసి వాడి యొక్క కార్లు బంగ్లాలు చూసి మ్యారేజ్ చేసుకున్నావా, లైఫ్లో సంకనాకిపోతావు. హరే కృష్ణ.